రమేష్ గౌడ్, మాది మాచనపల్లి, నూతనకల్ మండలం, సూర్యాపేట డిస్టిక్. మేము గతంలో 2013లో ఒక నలుగురం కలిసి 79 దిర్శనపల్లి శివారులో భూమి కొనడం జరిగింది. ఈ నలుగురిలో నేను మురిగాల రమేష్ గౌడ్, ఇంకొకరు రేసు రాములు గౌడ్ పెదనెమిల, ఇంకొకరు చిన్ననెమిల అదే దిర్శనపల్లి ఎక్స్ రోడ్డు లింగాల యాకస్వామి గౌడ్, ఇంకొక అతను దిర్శనపల్లి రాచకొండ అయోధ్య తండ్రి బుచ్చయ్య సాకలి. ఈ నలుగురం కలిసి మేము ల్యాండ్ కొనడం జరిగింది. కొన్న తర్వాత అప్పటి పరిస్థితుల్లో ఏంటంటే అప్పుడు ఈ నలుగురు పేరు మీద ఉంటే ఏదైనా మనం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా నలుగురిలో ఒకరైనా రాచకొండ అయోధ్య తండ్రి బుచ్చయ్య పేరు మీద చేద్దామని వీళ్ళు అనడం జరిగింది. సరే, దాన్ని అందరం కలిసి రాచకొండ అయోధ్య పేరు మీద మొత్తం ఉన్న ల్యాండ్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆ ఒకరి పేరు మీద నలుగురు పొత్తుల ల్యాండ్ ఆయన పేరు మీద చేయించడం జరిగింది. జరిగినప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు అడిగితేప్పుడు మాకు చేయించే విధంగా ఒప్పంద పత్రాలు కూడా రాసుకోవడం జరిగింది. అలా రాసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత రాచకొండ అయోధ్య తండ్రి బుచ్చయ్య ఆయన 30 గుంటల వాటా ఆయన అమ్మడం జరిగింది. తర్వాత రేసు రాములు గౌడ్ పెదనెమిల ఆయన వాటా అమ్మడం జరిగింది. మేమిద్దరం ఏకస్వామి నేనంటే ఇద్దరి వాటాలు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న తర్వాత పట్టా చేయమంటే ఆ బేబాక్ కాగితాలు కూడా రాసుకున్నాము. ఇక 100 రూపీస్ బాండ్ పేపర్ల మీద రాసుకోవడం జరిగింది. వాటిని మేము పట్టా చేయమంటే చేద్దాం. మేము ఇంతకుముందు నుంచి అందరం కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్స్. ఆయన ముందే మోసం చేయాలనుకున్నట్టుంది, నాకు అది అర్థం కాలేదు. సరే, చేస్తా అనుకుంటా అనడం జరిగింది. ఈలోగా 6 వచ్చింది. 6లో నేను అప్లై చేసుకోవడం జరిగింది. అందులో మీ సేవా నెంబర్ వచ్చింది, ఆర్ఎస్ నెంబర్, అన్ని నెంబర్లతోటి చేసుకున్నాము. నాకు తెలియకుండా ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అప్పుడు ఎంఆర్ఓ గారు మళ్ళీ తెలంగాణ పాస్బుక్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చేసిండు, ఆ బుక్ను తీసుకొని పోయి సివిల్ కోర్టులో ఈ ల్యాండ్ నాదే అని చెప్పేసి ఆ కేసు కోర్టులో వేయడం జరిగింది. అటు కోర్టులో వేసిన తర్వాత నేను కూడా మరి ఇదేందని చెప్పేసి జేసీ కోర్టులో వేయడం జరిగింది. జేసీ కోర్టులో వేసిన తర్వాత ఆర్ఐ గారు భూమి మీదకి వచ్చి చూడడం జరిగింది. చూసి ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ అందరు రిపోర్ట్ చేసిన తర్వాత జేసీ గారు ల్యాండ్ నాదని చెప్పేసి జేసీ కోర్టు నుంచి నాకు ఫేవర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జేసీ గారు ఇచ్చిన రిపోర్ట్ని ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా అందింది, వాళ్ళ దగ్గర ఉంది. ఈలోగా నేను వచ్చి మరి నాకు పట్టా చేయమని అడిగితే చేస్తానని టీఆర్ఎస్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరంటే టీఆర్ఎస్ మన కనకటి వెంకన్న మాజీ పిఎస్ఐ చైర్మన్ గాదర్ కిషోర్ అండతోని ఆయన ఎంటర్ అయ్యి ఇక్కడ చేయనీయకుండా చేయడం జరిగింది. చేసి వాళ్ళు చేయనీయకుండా హైకోర్టులో వేసారు. హైకోర్టులో నడుస్తుంది కేసు. నడుస్తుండగా ఈలోగా నేను పత్తి చేను కూడా వేసుకోవడం జరిగింది. అది నేనే చేసుకుంటున్నా. పత్తి చేను వేసుకుంటా అంటే ఈ పిఎస్ఐ చైర్మన్ మాజీ చైర్మన్ కనకటి వెంకన్న రాచకొండ అయోధ్య నైట్ పత్తి చేను దున్నియడం జరిగింది. నా పత్తి చేను అది దున్నిచ్చిన తర్వాత కూడా ఆయన మీద కూడా 3 సెక్షన్ల మీద కేసు కూడా జరిగింది. అయోధ్య పేరు మీద, ట్రాక్టర్ పేరు మీద కూడా కేసు కూడా అయ్యింది. అది అట్లుండగా ఇది కోర్టులో ఉండగానే డిపాజిట్ పెట్టించుకుంటూ కనకటి వెంకన్న మీ పంచాయతీ చేద్దాము ఎందుకు లొల్లి అని చెప్పేసి కనకటి వెంకన్న కూడా పంచాయతీ పెట్టుకొని ₹1,00,000 2 సంవత్సరాలు ఆయన దగ్గర డిపాజిట్ పెట్టుకొని ₹1,00,000 ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇది కోర్టులో ఉండగానే 5 గుంటలు మన ఎంఆర్ఓ గారు, పోయిన ఎంఆర్ఓ గారు 5 గుంటలు కనకటి శ్రవణ్ మన వెంకన్న గారి బినామీ అయిన కనకటి శ్రవణ్ కుమార్ పేరు మీద 5 గుంటలు చేయడం జరిగింది. పట్ట కోర్టులో ఉండగానే నాకు చేయమంటేనేమో అన్ని అడ్డం వచ్చినాయి. అక్కడి వాళ్ళకు ఇక అధికార పార్టీ కాబట్టి ఏ ఆడ లేకుండా రాచకొండ అయోధ్య అయితే నేను ఇద్దరు కలిసి ఆయనకు 5 గుంటలు పట్టా చేయడం జరిగింది. ఆ తర్వాత నల్లగొండ దగ్గర ఇంకొక అతను చిక్కుల శంకరయ్య అతనికి 30 గుంటలు మళ్ళీ ఇంకో ఎంఆర్ఓ గారు, డీటీ గారు వాళ్ళ ఇంకో 30 గుంటలు చేయడం జరిగింది. ఇది కోర్టులో ఉండగానే జరిగింది. ఆ తర్వాత హైకోర్టు నుంచి కూడా వచ్చిన ఆర్డర్ ఏంటంటే మీరు సివిల్ కోర్టులో ఏదంటే మాట్లాడుకోండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత నేను వచ్చి ఎంఆర్ఓ గారిని కూడా అడిగితే నేను చేయను అన్నాడు. అదేంటి అంటే నాకెందుకు ఈ రిస్క్, నేను చేయను. మరి కోర్టు ఆయనకు చేయమన్నది అంటే ఎవరికి చేయమనలేదు. మరి మీకు అథారిటీస్ ఉన్నాయి, మీరు ఒక మేజిస్ట్రేట్ మీరు మీ ల్యాండ్ మళ్ళీ వచ్చి చేయాల్సిన హక్కు మీకు ఉంది. సీఎం గారు కూడా ఈ విషయం ఎప్పుడో చెప్పారు. మరి ఇదేంది అని అడిగితే నేను చేయను అనడం జరిగింది. వీళ్ళ అరాచకాలు ఇలా ఉన్నాయి. చేయనన్న తర్వాత ఇది మరి ఏంది అని చెప్పేసి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మా ల్యాండ్ మాకు ఇప్పుడు దయచేసి కలెక్టర్ గారు మా ల్యాండ్ మాకు మన ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళ పేరు మీద తొలగించి వెంటనే నా పేరు మీద చేసి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటూ అందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటాను. అందరికీ పేరున కూడా అందరి సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మన వీళ్ళ మీద కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశాను. నా ₹1,00,000 డిపాజిట్ కనకటి వెంకన్న ఇవ్వలేదు, దాని మీద కూడా పోలీస్ స్టేషన్లో చేశాను. ఆ ఇళ్ళ మీద కేసు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. వారు కూడా ఏం స్పందించలేదు. దయచేసి ఎస్పీ గారు, ఎస్ఐ గారు కూడా ఈ విషయంలో స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పేరున అందరికీ
నమస్కారాలు చేసుకుంటూ నాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. హైకోర్టులో వచ్చినప్పుడు కూడా నెలన్నర చేయలేదన్న. మాకు చేయకుండా వాళ్ళకు ఇప్పుడు హైకోర్టులో మాకు జేసీ గారు ఇచ్చినప్పుడు కూడా చేయలే. వాళ్ళకు హైకోర్టులో ఉండగా జేసీ గారు ఇచ్చినప్పుడు ఏ కోర్టులో లేదు. మాకు డైరెక్ట్ చేయమని జేసీ గారు అన్ని ప్రూఫ్స్తో సహా ఇందులో మెన్షన్ చేసిండు. అట్లాంటప్పుడు కూడా అన్ని అడ్డంకులు వచ్చినాయి. హైకోర్టులో ఉన్న ల్యాండ్ని ఇద్దరి పేరు మీద ఎట్లా మార్చగలిగిర్రు? అదేవిధంగా ఇప్పుడు మాకు మార్చడానికి కారణం ఏముంది? ఇప్పుడు మాకు డైరెక్ట్ చేయొచ్చు. వాళ్ళ పేరు మీద చేసినప్పుడు ఎంఆర్ఓకి అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ క్యాన్సిల్ చేసి అయోధ్య పేరు మీద ఉన్న 8 గుంటలు అయితేంది వాళ్ళవన్నీ క్యాన్సిల్ చేసి మాకు చేయండి. మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా మాయని. బేసిక్ నుంచి ఆర్ఐ గారు అందరూ ల్యాండ్ దగ్గరికి వచ్చి సర్వే రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. ఇది మొరిగాల రమేష్దే, ఓకే ఆయనే ఉన్నాడు, హక్కుదారి ఆయనే. ఇన్ని సంవత్సరాల నుంచి 2013 నుంచి కూడా కొన్నప్పటి నుంచి ఆయనే చేసుకుంటాడు అనేది అన్ని కూడా అక్కడికి వచ్చి చేసిరు. అట్లాంటప్పుడు చేయడానికి ఏమైంది? తహసీల్దార్ గారు కావాలని చెప్పి దురుద్దేశంతోనే మీకు అన్యాయం చేసినట్టురా? అదే కదా. అప్పుడు జమీరుద్దీన్ గారు కావాలని ఆయన హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి నోటీస్ వచ్చేంత వరకు చేయలేదు. దానికి కారణం అదే అధికార పార్టీ కనుక టెంకన్న. ఇది జేసీ గారు హైకోర్టు రావడానికి మినిమం నెల పడుతుంది. ఎంత టైం ఉంది? అప్పటి వరకు కూడా నాకు ఇక్కడ చేయొచ్చు, ఒకే రోజులో చేయాల్సిందని చేయలేదు కావాలని. అట్లా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, నాకు డబ్బులు లేవు. కోర్టును ధిక్కరించిన ఎంఆర్ఓ అని మీ ఆరోపణ అంతే.